చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు వినిపిస్తున్నారు. 17A అంశంపై వాదనలు కొనసాగుతున్నాయి. గత 3 రోజులుగా చంద్రబాబు లాయర్లే వాదిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది రోహిత్గి అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులు తప్పు చేసినా 17A నిబంధన ప్రకారమే వారిని విచారించాలని హరీష్ సాల్వే వాదించారు. చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టులో వాదనలు కంటిన్యూ అవుతున్నాయి. చంద్రబాబు తరపున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు అయితే వినిపిస్తున్నారు. 17A అంశంపైనే వాదనలు కొనసాగిస్తున్నారు. ఆయన గత 3 రోజులుగా చంద్రబాబు లాయర్లే వాదిస్తున్నారని ప్రభుత్వ న్యాయవాది రోహిత్గి అభ్యంతరం తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధులు తప్పు చేసినా 17A నిబంధన ప్రకారమే వారిని విచారించాలని హరీష్ సాల్వే వాదించారు. సో దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ ఇస్తారు. వెంకటేష్, చెప్పండి, న్యాయమూర్తి ఇంకా ఎంతసేపు ఎన్ని రోజులు వాదిస్తారు, ఈ వాదనలు కంటిన్యూ చేస్తాయని అడిగినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్? దాదాపు నిన్న రోజంతా కూడా చంద్రబాబు నాయుడు తరపునటువంటి అడ్వకేట్సే వాదనలు వినిపించారు. ఈ రోజు కూడా హరీష్ సాల్వే మళ్ళీ వాదనలు కొనసాగిస్తున్నారు. సో దీనిపైన ఎంతసేపు కొనసాగిస్తారని ఆయన క్వశ్చన్ వేసినటువంటి సందర్భం. సో ఆ నేపథ్యంలోనే ఈరోజు మధ్యాహ్నం వరకు కూడా ఇదే కేసు వింటానని బోర్డును డిశ్చార్జ్ చేస్తూ కొద్దిసేపటి కిందటే న్యాయమూర్తి తన నిర్ణయాన్ని ప్రకటించారు. అంటే మధ్యాహ్నం వరకు కూడా ఈ కేసు మినహా మిగిలిన కేసులేవి కూడా సుప్రీంకోర్టు కోర్టు నెంబర్ 6 వినేటువంటి అవకాశం లేదు. సో మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ కేసుపై సంబంధించినటువంటి వాదనలను సుప్రీంకోర్టు వినేందుకు సిద్ధమైంది. ఈరోజు చేస్తున్నటువంటి వాదనలో కొన్ని అంశాలను సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వివరిస్తున్నారు. అది అందులో 17A అనేది మోటివేటెడ్గా జరుగుతున్నటువంటి క్రైమ్స్ నుంచి రక్షణ కల్పించేందుకే 17A అనేది తీసుకొచ్చారు. కాబట్టి డెఫినెట్గా ఇది వర్తిస్తుంది తమకు అనేటువంటి ఒక అంశాన్ని హరీష్ సాల్వే చెప్పారు. రెండవ అంశం, కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ తీసుకొచ్చింది, SOP అని చెప్తుంటారు. సో ఈ SOPలో కూడా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి అవినీతికి పాల్పడితే అతనిపైన యాక్షన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆ పై అధికారి అనుమతి తీసుకున్న తర్వాతనే దానిపైన పోలీసులు కేసు పెట్టి తర్వాత విచారణ జరపాలనేటువంటి ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం యొక్క ఇంటెన్షన్ కూడా ఇదే. కాబట్టి దీన్ని మీరు పరిగణలోకి తీసుకోండి అని ఈరోజు సుప్రీంకోర్టును రిక్వెస్ట్ చేస్తున్నారు. మూడవ అంశం, యశ్వంత్ సిన్హాకు సంబంధించినటువంటి గతంలో ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో రాఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి కేసులో FIR బుక్ చేయాలని ఆయనకి దీన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో పై అథారిటీ అనుమతి లేకుండా FIRను బుక్ చేయాలని తాము ఆదేశించలేము అని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఉదహరిస్తూ, సో ఆ నేపథ్యంలో ఈ విషయాన్ని వివరిస్తూ దీన్ని తమకు వర్తింపజేయాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి హరీష్ సాల్వే ఈ రకమైనటువంటి ఆర్గ్యుమెంట్ అంతా కూడా కొనసాగిస్తున్నారు. 17A అనేది డెఫినెట్గా పబ్లిక్ సర్వెంట్స్ను కాపాడేందుకు ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడుని కూడా ఈ కేసులో కాపాడాలి, క్వాష్ను చేయాలనేటువంటి విజ్ఞప్తి అని చేస్తున్నారు. చూద్దాం మరి ఈ ఆర్గ్యుమెంట్స్ ముగిసిన తర్వాత CID తరపున వాదనలు కొనసాగబోతున్నాయి. సో CID తరపున అయితే క్లియర్గా మనం ఇప్పటిదాకా మాట్లాడినట్టుగా ఈ కేసుకు సంబంధించినటువంటి చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా ఇప్పటికే హైకోర్టుకు చెప్పారు. సో హైకోర్టు కూడా ఆ అంశాలన్నిటిని కూడా క్లియర్గా తన తీర్పులో పూర్తిగా ఉటంకించింది. ఈ కేసుకు సంబంధించినటువంటి పూర్వాపరాలన్నీ కూడా అందులో పొందుపరిచింది. ఏ రోజు దీనికి సంబంధించినటువంటి ఎంక్వైరీ ప్రారంభమైంది, నేరం ఏ రోజు జరిగింది, ఇప్పటివరకు ఈ కేసులో సేకరించినటువంటి ఆధారాలు ఏంటి, ఎంతమంది సాక్షులను విచారించారు, దీనికి సంబంధించినటువంటి క్లియర్గా చాలా టైట్ కేసును రూపొందించింది CID. అంశాలన్నీ కూడా క్లియర్గా అందులో ఉదహరించారు. చాలా కీలకమైనటువంటి ఒక క్రూషియల్ స్టేజ్లో ఉంది, ఒక ఫల్క్రమ్ అని చెప్తుంటారు. సో ఈ ఫల్క్రంలో ఉంది కేసు. కాబట్టి ఆ కీలకమైనటువంటి స్టేజ్లో ఉన్నటువంటి సందర్భంలో తాము ఈ కేసును కొట్టివేయలేమని ఇదివరకే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇప్పటికే తీర్పు ఇచ్చింది. సో ఈ అంశాలన్నీ కూడా సుప్రీంకోర్టు ముందుకు తీసుకెళ్లేందుకు CID తరపున న్యాయవాది ముకుల్ రోహత్గి సిద్ధమయ్యారు. సో వాటిని వీలైన త్వరగా కంప్లీట్ చేస్తే ముకుల్ రోహత్గి కూడా తన వాదనలు వినిపించేటువంటి అవకాశం కలుగుతుంది. అయితే ఇంకా ఎంతసేపు వాళ్ళ తరపే వాదనలు వినిపిస్తారు అంటూ ముకుల్ రోహత్గి ఒకంత అభ్యంతరం కూడా చెప్పినట్టుగా వార్త అందుతోంది. దాని గురించి ఏం చెప్తారంటే? ఖచ్చితంగా చాలా నిన్నటి నుంచి అంతకంటే ముందు కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కొనసాగిస్తున్నారు. సో పిటిషనర్కి ఎంత సమయం ఇస్తారో రెస్పాండెంట్ కూడా అంతే సమయం ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఆ అవకాశం ప్రభుత్వానికి ఉంటుంది. దాదాపు నిన్న 2.5 గంటలు, అంతకంటే ముందు కూడా కొంత సమయం కోరారు. ఈరోజు దాదాపు గంట కొనసాగించేటువంటి అవకాశం ఉంది. సో దాదాపు 3.5 గంటలు చంద్రబాబు తరపునటువంటి ఆర్గ్యుమెంట్స్ విన్నారు. కాబట్టి అదే తరహాలో ప్రభుత్వం తరపున కూడా సమయాన్ని కోరేటువంటి అవకాశం ఉంది. చాలా క్లియర్ కేసు కాబట్టి ఇది ఓపెన్గా కనబడుతున్నటువంటి కేసు. ఈ కేసుకు సంబంధించినటువంటి సాక్ష్యాధారాలన్నీ కూడా అందరి కళ్ళ ముందే ఉన్నాయి. 90% నిధులు సిమెంట్స్, 10% నిధులు
ఏపీ ప్రభుత్వం జమ చేస్తే ఈ కేసు ఈ సంబంధించినటువంటి పథకాన్ని అమలు చేయాలనేటువంటి ఒక జీవో విడుదల చేసి ఆ 90% అనేటువంటి దాన్ని పక్కన పెట్టి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి విషయం ఇక్కడే ఈ కేసుకు సంబంధించినటువంటి క్లియర్గా ఒక కుట్ర కోణం కనబడుతుందనేటువంటి విషయం ఇప్పటికీ అనేక సందర్భాల్లో సిఐడి చెప్తుంది. చాలా ఉద్దేశపూర్వకంగానే ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు ముందుగా 90% సిమెంట్స్ నిధులు విడుదల చేస్తుందని జీవోలో పెట్టి ఆ తర్వాత ఎంఓయూకి వచ్చేసరికి ఆ 90% అనేటువంటి పాయింట్ని ఎగరగొట్టి 10% నిధులను ఏకపక్షంగా విడుదల చేయడం బట్టే ఇందులో ఒక క్లియర్ కాన్స్పిరసీ ఉంది అనేటువంటి వాదన ప్రభుత్వం వివరిస్తుంది. దానికి తగ్గట్టుగానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు జిఎస్టీ సంస్థ కానీ ఈడీ సంస్థలన్నీ కూడా ఈ కేసులో ఇప్పటికే ఇన్వాల్వ్ అయ్యాయి. చాలామందిని అరెస్ట్ చేసినటువంటి సందర్భం మనం చూసాం. సంబంధించినటువంటి వ్యక్తులు కూడా సిమెన్కి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా రీసెంట్గా మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. సో అగ్రిమెంట్ సమయంలో చేసినటువంటి పొరపాట్లు కానీ లేకుంటే ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి అంశాలన్నీ కూడా ఇప్పటికే బయటికి వెలుగులోకి వచ్చాయి. కాబట్టి డెఫినెట్గా ఈ బోస్ అనేటువంటి వ్యక్తి, సుమన్ బోస్ అనేటువంటి వ్యక్తి వేర్వేరు పేర్లతో అగ్రిమెంట్ల పైన సంతకం చేయడం, గుజరాత్లో ఒక పేరు, ఆంధ్రప్రదేశ్లో మరొక పేరుతో ఆయన సంతకం చేశాడు. ఈ అన్ని వివరాలన్నీ కూడా సిఐడి వద్ద ఉన్నాయి. కాబట్టి చాలా క్లియర్ కేసుగా ఉంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉంది, ఆశాభావంతో ఉంది. ఇది చాలా కీలక దశలో ఉంది, చాలా క్రూషియల్ స్టేజ్లో ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా చంద్రబాబు ఈ పెట్టుకున్నటువంటి క్వాష్ పిటిషన్కు అనుమతించేటువంటి అవకాశం లేదనేటువంటి ఒక ధీమాతో ప్రభుత్వం తరపునటువంటి న్యాయవాదులు ఉన్నారు. అయితే ప్రభుత్వ విధులు నిర్వర్తించే వాళ్ళకి ఒక రక్షణగా ఇది శిక్షణ ఉంది అన్న నేపథ్యంలో ఇక్కడ జరిగింది అవినీతి కదా, ఈ కోణాన్ని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేస్తారు ముకుల్ రోహిత్ అని తెలుస్తోంది. న్యాయమూర్తి ఏ రకంగా చూసే అవకాశం ఉంది వెంకటేష్? నిజంగా అదే ప్రభుత్వ నిధులను కాపాడే వారికి వర్తిస్తుంది తప్ప ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసే వారికి ఇది వర్తించదు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసేవారికి ఇది వర్తించదు అనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ను హైకోర్టులో చెప్పారు. సో అదే అంశాన్ని హైకోర్టు కూడా, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా దాన్ని ఎండార్స్ చేసినటువంటి పరిస్థితి. సో ఎవరైతే అబ్యూజ్ ఆఫ్ పవర్, ఏ పొజిషన్లో ఉండి ఆ పొజిషన్ను అబ్యూజ్ చేసి తమ సొంత ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారో అటువంటి వారికి 17A కింద రక్షణ కల్పించలేం అనేటువంటి ఒక విషయాన్ని క్లియర్గా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పులో చెప్పింది. కాబట్టి అదే ఆర్గ్యుమెంట్ సుప్రీంకోర్టులో కూడా ఉపయోగించబోతున్నారు. నిజానికి మొత్తం మనం చూస్తున్నాం, మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం, ఈ అవినీతి నిరోధక చట్టం యొక్క ఈ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివే అవినీతి పరులను శిక్షించడం అనేటువంటి ఒక ఆబ్జెక్టివ్ పైన ఈ చట్టం నిలబడింది. కాబట్టి జీరో టాలరెన్స్ ఉంటుంది. కానీ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఒక సాంకేతికపరమైనటువంటి లోటులను, సాంకేతికపరంగా ఉన్నటువంటి కొన్ని లోటుపాట్లను పట్టుకొని ఎంటైర్ కేసును క్వాష్ చేయాలనడం డెఫినెట్గా ఇది వర్తించదనేటువంటి ఒక ఆర్గ్యుమెంట్ ప్రభుత్వం చేయబోతోంది. ఏదో ఒక ఇక్కడ ఈరోజు అనుమతి తీసుకోలేదు కాబట్టి మొత్తం ఎంటైర్ కేసు కూడా ఐవాష్ అయిపో చేయాలి, దీన్ని క్వాష్ చేయాలంటే డెఫినెట్గా అటువంటి సందర్భం ఉండదు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి ఆధారాలు, ఎవిడెన్స్ అన్ని కూడా ఇప్పటికే సేకరించారు. వాటన్నిటి కూడా కోర్టు పర్యవేక్షణలోనే సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి జిఎస్టీ చేసినటువంటి కంప్లైంటు, డిజైన్ టెక్ నుంచి షెల్ కంపెనీలకు వెళ్ళినటువంటి నిధుల యొక్క మనీ ట్రయల్ అని చెప్తారు. సో మనీ ట్రయల్ ఇందులో క్లియర్గా ఎక్కడెక్కడ ఈ మనీ ట్రయల్ జరిగింది, సంబంధించినటువంటి అన్ని వ్యవహారాలన్నీ కూడా క్లియర్గా వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమర్పించింది. సో దాని ఫలితంగానే హైకోర్టు వాటన్నిటిని చూసి సంతృప్తి చెందాకే ఈ నిన్న చంద్రబాబు నాయుడు వేసినటువంటి క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టేసింది. క్లియర్గా దీనికి సంబంధించినటువంటి ప్రైమరీ ఎవిడెన్స్, ప్రాథమిక సాక్ష్యాధారాలన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి సాటిస్ఫై చేసిన తర్వాతనే చంద్రబాబు నాయుడు లాంటి ఒక ఎక్స్ సీఎంను జైలుకు పంపింది, రిమైండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. కాబట్టి ఈ కేసును ఒక లాజికల్ కంక్లూజన్కు తీసుకొచ్చేంత వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్కి వాళ్ళ యొక్క ప్రొఫెషనల్ డ్యూటీస్ చేసేందుకు అవసరమైనటువంటి పూర్తి సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఒక అభిప్రాయం హైకోర్టు వ్యక్తం చేసింది. కాబట్టి డెఫినెట్గా అదే రకమైనటువంటి తీర్పు సుప్రీంకోర్టులో వస్తుందనేటువంటి ఒక ఆశాభావంతో ఉన్నారు. ఎక్కడ కూడా గతంలో అనేక సందర్భాల్లో అనేక కేసులు మనం చూసాం, ఎక్కడైతే ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ ఉంటాయి, ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ విషయంలో సుప్రీంకోర్టు కూడా చాలా అలర్ట్గా ఉంది. వైట్ కాలర్ అఫెన్సెస్ అనేటివి చాలా దేశ ఆర్థిక వ్యవస్థనే పూర్తిగా చిన్నాభిన్నం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ వైట్ కాలర్ అఫెన్సెస్ చేస్తున్నటువంటి ఈ అఫెండర్స్ని శిక్షించే విషయంలో సుప్రీంకోర్టు వెనక్కి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. గతంలో అనేక సందర్భాల్లో మనం చూసాం. సో అదే రకమైనటువంటి ఈ తీర్పు కూడా ఈరోజు వస్తుందనేటువంటి ఒక ఆశాభావం ప్రభుత్వంతో ఉంది. చాలా క్లియర్గా ఒక ఫుల్ ప్రూఫ్ కేసును తయారు చేశారు, ఎవిడెన్సెస్ కలెక్ట్ చేశారు, డాక్యుమెంట్స్ కలెక్ట్ చేశారు. కాబట్టి వాటన్నిటిని చూసిన తర్వాత ఈ కేసును క్వాష్ చేసేటువంటి అవకాశం లేదు అని మాత్రం డెఫినెట్గా న్యాయ నిపుణులందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ కేసులో నోటీసులు జారీ చేయలేదు అంటూ రోహిత్గి మాట్లాడడం, నోటీసులు ఇవ్వాలా వద్దా అనే అంశంపైన కూడా వాదనలు జరుగుతున్నట్టుగా లేటెస్ట్గా తెలుస్తోంది వెంకటేష్.
ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవియట్గా ఉంది. ఆల్రెడీ నోటీస్ కూడా ఇష్యూస్ అయినటువంటి సందర్భం వస్తే నిన్న టెక్నికల్ ఇష్యూస్ పైన నిన్న సందర్భం జరిగింది. కానీ ఈరోజు మెయిన్గా 17A సంబంధించినటువంటి ఆర్గ్యుమెంట్స్ కంటిన్యూ అవుతాయి. సో ఆ స్టేజ్ క్రాస్ అయిపోయింది. ఇంకా ఫర్దర్గా స్టేజ్లో మనకు ఈ కేసుకు సంబంధించిన ఆర్గ్యుమెంట్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ అవుతున్నటువంటి సందర్భం చూసాం. సో ఆ స్టేజ్ దాటిపోయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటికే సర్టిఫైడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా సిఐడి అధికారులు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు వద్ద జమ చేశారు. వాటన్నిటిని కూడా న్యాయస్థానం పరీక్షిస్తుంది, వాటన్నిటిని పరిశీలిస్తుంది. పరిశీలించిన తర్వాతనే ఫుల్గా ఈ అంశాలకు సంబంధించినటువంటి పూర్తి సంతృప్తి చెందిన తర్వాత దీనిపైన ఒక సుప్రీంకోర్టు నిర్ణయం ప్రకటిస్తుంది. సో 3.5 గంటలకు పైగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులకు అవకాశం ఇచ్చారు కాబట్టి అదే సమయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోరేటువంటి అవకాశం ఉంటుంది. సో ఫుల్ ఆర్గ్యుమెంట్స్ కూడా ఇవ్వబోతున్నారు. జీఎస్టీ కానీ ఈడీ కానీ ఈ కేసులో జరిగినటువంటి ఇన్వెస్టిగేషన్, ఈడీకి సంబంధించి చాలామంది మనం చూసాం, డిజైన్ టెక్ సంబంధించిన చాలామందిని అరెస్ట్ చేసి జైలుకు పంపించింది ఈడీ కూడా. సో వారందరూ కూడా సిమెన్స్కి సంబంధించి ఇప్పటికే సిమెన్స్ జర్మనీ సంస్థ క్లియర్గా ప్రకటించింది తమ అనుమతి లేకుండా, తమకు తెలియకుండా ఇండియా హెడ్ ఉన్నటువంటి సుమన్ బోస్ మొత్తం వ్యవహారం నడిపారనేటువంటి విషయాన్ని కూడా ఇప్పటికే సిమెన్స్ మదర్ ఆర్గనైజేషన్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. సో ఈ కేసులో చాలా క్లియర్గా ఓపెన్గా మనకు కనబడుతుంది, ఆధారాలు కనబడుతున్నాయి. కాబట్టి డెఫినెట్గా ఇన్ని ఆధారాలు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు లాంటి ఒక సర్వోన్నత న్యాయస్థానం ఈ అంశానికి సంబంధించినటువంటి నిర్ణయాన్ని సంబంధించినటువంటి చంద్రబాబు అడుగుతున్నటువంటి అయితే క్వాష్ చేయండి, ఈ మొత్తం ఈ దర్యాప్తును క్వాష్ చేయండి అనేటువంటి ఈ పిటిషన్ను తిరస్కరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనేది అభిప్రాయపడుతున్నారు సిఐడి తరపున న్యాయవాదులు.